దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. మానవుని జీవితంలో బలహీనతలు వస్తూ ఉంటాయి. బలహీనలను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. దేవుడు బలపరిచినప్పుడు బలం పొందుకున్న వారు ఏం చేయాలి అన్న విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం. పౌలు గారు దేవునికి ఎందుకు కృతజ్ఞతకుడై ఉన్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఒక మాట చెప్పాడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్న దేవునికి ఎందుకు కృతజ్ఞుడై ఉన్నాడంటే దేవుడు బలపరిచాడంట. బలహీనతలు వచ్చిన సమయాల్లో కుటుంబాల్లో వచ్చినాయా, మరి బిడ్డలకు వచ్చినాయా, బ్రదర్కి వచ్చిందా, సిస్టర్కి వచ్చిందా, ఎవరికి వచ్చినా సరే బలపరిచాడు. కాబట్టి క్రాంతి గారు కూడా తన్ను బలపరిచిన దేవుని పట్ల కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు ఈరోజు. అందుకనే వారు అంత దూరం నుంచి, ఆ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ మన మధ్యన కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఏ విషయమైనా ఆత్మీయ కుమార్తె అమ్మాయి లేఖన, మన మామూలైతే రాజ్యలక్ష్మి, నేను వచ్చిన కొత్తలో ఆ అమ్మాయికి బాప్తిస్మం ఇచ్చి లేఖన అని పెట్టాను. అమ్మాయి యొక్క విశ్వాసాన్ని చూసి, అమ్మాయి నడిపింపుని చూసి, నిజంగా మీ ఆత్మీయ తండ్రి గొప్పవాడు, నీకే కాదు నాకు కూడా ఆత్మీయ తండ్రి అని కాంతి గారు భావించటాన్ని బట్టి కాంతి గారికి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. వారు కూడా ఏదైనా నాతోనే పంచుకుంటారు. ఏ అవసరం వచ్చినా, ఎలాంటి వచ్చినా కుటుంబ విషయాలన్నీ కూడా మరి నన్ను ఆత్మీయ తండ్రిగా ఎంచుకొని పంచుకుంటారు. కాబట్టి నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఇక్కడే పెట్టుకోవాలని ఆశపడ్డారు. మరి బందరిల్లు కూడా వచ్చారు. కొంచెం ప్రయాణ బడలిక ఉంటుంది. అయినా కూడా మరి వారు ఈ కృతజ్ఞత చెల్లించటం కోసమే ఆగి రేపు బయలుదేరతారు. అందుకోసం ఇక్కడ ఆగారన్నమాట. నిజంగా కృతజ్ఞత చెల్లించటం అన్నది చాలా మంచి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. బలహీనతల్లో ఉన్న బలపరిచిన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తన కుటుంబంలో చిన్న బిడ్డ ప్రేము సైకిల్ తొక్కుతూ పడిపోతే చెయ్యి ఇరిగిపోయింది, బోను ఫ్రాక్చర్ అయ్యింది. మరి ఫోన్ చేశారు, మనం ప్రార్థన చేశాం. మరి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్లో చూపించారు. ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ మరి చిన్నపిల్లడు తట్టుకుంటాడా లేదా, మరి పెద్దోళ్ళే భయపడి బీపీలు తెచ్చుకుంటున్నారు. దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ మంచిగా జరిగింది. వాళ్ళు ఉన్నట్టు కాడి నుంచి మరి ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చి మరి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి మరి జాబుకు సెలవు పెట్టి అక్కడ ఉండి అవన్నీ చూసుకున్నారు. మరలా ఇంటికి తీసుకెళ్లారు. మళ్ళీ కుట్లు ఇప్పే సమయానికి అది సెట్ అయిందో లేదో చూడటానికి మరలా హైదరాబాద్ చుట్టూ తిరిగారు. చాలా త్వరగా చెప్పారు కదా సాక్ష్యం, చాలా తొందరగా రికవరీ అయిందని, మంచిగా సెట్ అయిందని. ఇరక్క ముందు చెయ్యి ఎలా ఉందో ఇప్పుడు అలాగానే ఉంది, ఇరిగిన దాఖలాలు ఏమి కనపడటం లేదని వారు చెప్పిన సాక్ష్యం.
దేవునికి స్తోత్రం. యథావిధిగా దేవుడు ఆ విధంగా ఇచ్చిన స్వస్థతను బట్టి, మరి బలపరిచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని కృప. దేవుని కృప మనల్ని బలపరుస్తుందా ఉంటుంది. ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పౌలు గారు చెప్తాడు ఏమ్మా, రెండవ పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం, క్రీస్తు యేసునందున్న కృపచేత అది మనం బలవంతులు అవుతున్నాం, బలపరచబడుతూ ఉన్నాం, బలహీనతల నుంచి విడుదల పొందుతున్నామంటే అది కేవలం దేవుని కృప. దేవుని కృప కాంతి గారి కుటుంబం పట్ల దేవుడు చూపించినందుకు వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. పౌలు గారు ఆత్మీయ కుమారుడికి ఈ విధంగా చెప్పటానికి కారణం ఏమిటంటే, తన బలహీనతల్లో కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పౌలు గారికి చెప్పిన మాట అదే. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అది ఆయన తన బలహీనతలో ముమ్మారు ప్రార్థన చేశాడు పౌలు గారు. దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు. ఏం చేస్తుంది దేవుని కృప? బలపరుస్తుంది. నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుని మహాశక్తిని బట్టి యాజిటీజీగా ఇరక్క ముందు ఎలా ఉందో హస్తము ఇప్పుడు అలానే ఉంది. అది దేవుని మహాకృప. మనం కలిగిందన్న ప్రతిదీ దేవుని మహాకృపే. పౌలు గారు చెప్తాడు ఆ మాట 15వ అధ్యాయంలో 1వ పత్రిక కొరింథీ పత్రిక 10వ వచనం అనుకుంటాను, చూడండి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. అంటే కలిగిన వాటన్నిటిలో ఆస్తిపాస్తులే కాదు, భార్య పిల్లలే కాదు, ఇల్లు వాకిళ్ళే కాదు, ఆయుష్ ఆరోగ్యాలు కూడా, ఏది కలిగి ఉన్నా దేవుని కృపే. దేవుని మహాకృపను బట్టి కాంతి గారి కుటుంబం బలపరిచిన దేవునికి కృతజ్ఞుడై ఉన్నానని పౌలు గారు చెప్పినట్టుగా కాంతి గారు కూడా కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాడు, అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఆగ్రానించి వారి జీవితాంతం కూడా వారికి తోడై ఉండి నడిపించును గాక, కృప చూపును గాక. ఇంకొక మాట ఏం చెప్తాడంటే, ఫిలిప్పీయులకి రాస్తాడు ఈ చక్కని మాట, 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. నిజంగా బలపరచబట్టే, దేవుడు కాంతి గారిని బలపరచబట్టే సమస్తం చేయగలిగాడు. మరణపు అంచును ఉన్న తన సహోదరుడు ప్రశాంతిని కాపాడుకోగలిగాడు, బతికించుకోగలిగాడు, ఆయన కుటుంబాన్ని సరిదిద్దగలిగాడు, సరిచేయగలిగాడు. కాబట్టి దేవుడు బలపరిస్తే ఏదైనా చేయగలం. తన సహోదరి కుటుంబాన్ని కూడా మరి బలపరిచాడు. అన్నీ నిజంగా మరి తమ్ముడు సూసైడ్ చేసుకున్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో బతుకుతాడన్న గ్యారంటీ లేని సమయాల్లో నిజంగా ఎంత ఖర్చు అవుతుంది హాస్పిటల్లో? ఒకదాని అంపటి ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చాలా సమస్యలు వచ్చినాయి. కుటుంబంలో బలహీనతలు ఏర్పడ్డాయి. వాళ్ళ నాన్నగారు మంచి పేరున్నాయన, మంచి నాయకుడు, చనిపోయినప్పుడు మేము కూడా వెళ్ళాం. మంచి పేరు ఉంది, కామ్రేడ్ అనుకుంటాను. వారు పార్టీ పరంగా కూడా చాలామంది వచ్చారు. వారు మంచి వ్యక్తి అని సాక్ష్యం మేము విన్నాం. అప్పుడు నేను మరి వెళ్ళాను, అక్కడ కూడా వాక్యం చెప్పాను. చాలా సందర్భాల్లో
సిలుకూరు నేను కూడా వెళ్ళాను. వెళ్ళి వారి విషయాలు చూసుకుని, నాన్నగారు పోయిన కాడ నుంచి కుటుంబ బాధ్యతలు తీసుకొని తన తల్లికి, తన సహోదరికి, సహోదరుడికి అండగా నిలబడి మరి సమస్తాన్ని తను బలపడుతూ, వారిని బలపరుస్తూ, ఉన్నటువంటి శోధనలు, కలుగుతున్న బలహీనతల నుంచి మరి విడిపించుకుంటూ వచ్చాడంటే దేవుడు కాంతిగాని బలపరచబట్టే. పౌలు గారు చెప్పినట్లుగా ఆయన నన్ను బలపరచబట్టే నేను సమస్తాన్ని చేయగలిగాను. నిజంగా దేవుడు బలపరచకపోతే చేయటం అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత తేలికైన విషయం కాదు. ఆర్థిక సమస్యలు, డబ్బుతో కూడుకున్న విషయాలు కదా. హైదరాబాద్ హాస్పిటల్ అంటే ఎంత తీసుకుంటారో తెలుసు, ఎంత బిల్లు వేస్తారో తెలుసు, ఎంత టెస్టులు చేపిస్తారో తెలుసు కదా. మరి హాస్పిటల్ చుట్టూ తిరగటం, తను మరి పెద్ద జాబ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ జాబులో మరి తప్పనిసరిగా ఆయన ఉండాలి. మైన్స్ మీద చేస్తారు ఎక్కువగా. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళారు, ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎటు వెళ్ళినా కూడా నక్సల్ ఏరియాలో అయినా సరే, కరోనా చుట్టుముట్టిన సమయంలోనైనా సరే దేవుడు బలపరిచాడు. దేవునికి స్తోత్రం. తను కూడా బలహీనుడు అయ్యాడు. ఆ బలహీనతలో కూడా దేవుడు బలపరిచాడు. నిజంగా ఎంత ఆర్థిక సమస్యల్లో కూడా దేవుడు బలపరచబట్టే సమస్తము చేయగలిగాడు. కాబట్టి నేను కృతజ్ఞుడై ఉన్నాను దేవునికి అని పౌలు గారు చెప్పినట్లుగా తను కూడా సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది మరి ఎప్పుడో అనుకున్న సంగతి. మరి వారు సాక్ష్యం చెప్పక ముందే నేను సిద్ధపాటు చేసుకున్నది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి. వారి సాక్ష్యానికి వాక్యానికి జాయింట్గా అనిపిస్తుంది. నిజంగా దేవుడు మాట్లాడటం అంటే, దేవుడు తెలియచేయటం అంటే ఇదేనేమో. ఆర్థిక బలహీనతల్లో కూడా నిజంగా వారి విశ్వాసం మెచ్చుకోదగింది. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి బలహీనులు బలపరచబడ్డారని పౌలు గారు హెబ్రీయులకు రాస్తాడు. 11వ అధ్యాయం 34వ వచనములో వారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. నిజంగా కాంతి గారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం కదా. వారికి తన తల్లిదండ్రుల కుటుంబం పట్ల, తన వారి పట్ల, తన రక్త సంబంధికుల పట్ల వారికున్న ప్రత్యేకమైన ప్రేమకై దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరు పట్టించుకుంటున్నారు? మాటల వరకే ప్రేమలు కుటుంబాల్లో. మరి కుటుంబం భారమే. ఈరోజు ఏ కుటుంబం ఆ కుటుంబం బతకటమే కష్టంగా ఉంది. తండ్రి వెళ్ళిపోయిన కాడి నుంచి కూడా బాధ్యతలు తీసుకొని వాళ్ళ అమ్మకు అండగా నిలబడి, ఇంకా వారు దేవుళ్ళలోకి రాకపోబట్టి తమ్ముడు చెల్లెలు సమస్యలు, సాతాను గలిబిలి, కుటుంబాల్లో కలతలు, వివాహాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి, ఏరైపోయే పరిస్థితి. కానీ పెద్దగా నిలబడి ఎంతో మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిగా వృద్ధులు చేస్తారు చూడు పరిష్కారాలు, అలా పరిష్కరించి తమ్ముడు కుటుంబాన్ని, చెల్లెల కుటుంబాన్ని సరిచేసి వారికి ఇవ్వవలసినవి ఆస్తులైనా పొలాలైనా పంచి ఇచ్చి వారికి నేనున్నానని బలపరచగలిగిన వ్యక్తిని ఈ కాలంలో నేను కాంతిగాని చూస్తున్నాను. చిన్న వాటికే తగాదాలు పెట్టుకునేవాడినారు, వారిని చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ విషయాల్లో మరి విధంగా ఉంటుంది. అందుకనే దేవుని కనుదృష్టి అంట లోక సంచారం చేస్తుందంట. ఎందుకంటే ఎవరు యథార్థ హృదయం కలిగి ఉన్నారో వారిని బలపరచాలని. ఈ మాట కూడా చూద్దాం. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుట దేవుని కనుదృష్టి.
లోకమంతా సంచారిస్తూ ఉంది. అప్పుడు ఈ క్రాంతి గారు కనబడ్డాడు దేవుడికి. దేవుడు బలపరిచాడు. బలపరచబట్టి ఇవన్నీ చేయగలిగాడు. మళ్ళా యథావిధిగా తెచ్చుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆ, ఇక నేను ఒడ్డున పడ్డానులే, నాకేం బాధలే, అంతా సెట్ అయిపోయింది కదా, ఎందుకులే అనుకోకుండా కృతజ్ఞత చెల్లించి సంఘం మొత్తానికి ప్రేమ ఇవ్వటం అన్నది మరి ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు అయిన ఖర్చు కన్నా కూడా మరి ఖర్చులు అయినాయి కదా. ఆ, ఆ, నిజంగా దేవుని విషయంలో మనం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే కదా. అందుకే పొద్దున అనుకున్నాం, లోబులు పరలోకానికి వెళ్ళరని. లోభత్వాన్ని చూపించకూడదు. చూసి చూడనట్టు, పట్టి పట్టినట్టు అన్న మాటలు కూడా మనం విన్నాం ఈ విషయంలో కదా. ఎజ్రా కాలంలో కూడా మనం చూస్తాం, దేవుని హస్తము బలపరచబట్టి వారు ఏదైనా చేయగలిగారు. ప్రయాణాలు చేసిన, సమిష్టిగా చేసిన, దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకోగలిగిన, ప్రమాణాలు చేసుకోగలిగిన, దైవికంగా నడిచిన. ఎందుకంటే ఎజ్రా గారు ధర్మశాస్త్రంలో ప్రావీణుడైన శాస్త్రి కాబట్టి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశాడు. కాబట్టి వాక్యం బాగా తెలుసు. వారు కన్నడంలో వాక్యం చెబుతారు కదా. కన్నడంలో కూడా చాలామంది విశ్వాసుల్ని దేవునికి బిడ్డలుగా నడిపించాడు. కొంతమంది ఫ్రెండ్స్ను కూడా, తనతో పాటు జాబ్ చేస్తున్న కొలీగ్స్ను కూడా మరి సువార్త ప్రకటించి కూటం జరిపాడు. ఇంట్లో కూడా కూటాలు పెట్టాడు కదా. లూదియా తన గృహాన్ని ఏ విధంగా సంఘంగా ఏర్పరచుకోగలిగిందో ఆ విధంగా చేశాడు. నిజంగా దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. దేవుని హస్తము నాకు తోడుగా ఉండబట్టి నేను బలపరచబడ్డాను. దేవునికి స్తోత్రం. దేవుని హస్తం తోడుగా లేకపోతే స్టేట్ కాని స్టేట్లోకి వెళ్ళి, భాష కాని భాష మధ్యన నివసించటమే కాదు, రాజ్యాన్ని కూడా మెచ్చుకోవాలి కదా. భర్తతో పాటు నేను అది అబ్రహాం గారు ఎటు వెళ్తే శారమ్మటి వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ళినా మరి వారు డ్యూటీలో ఉంటారు కదా. మైనస్ ఆఫీసర్ కాబట్టి వారు డ్యూటీలో ఉంటారు ఎప్పుడు. మరి ఇంటికాడ పిల్లలు ఇద్దరు పెట్టుకొని ఉండటం అంటే మామూలు విషయం కాదు. మరి దైవికంగా ఉండబట్టి, దేవుడు తోడు ఉండబట్టి ధైర్యం. మన వాళ్ళు కనబడరు కదా, కనీసం తెలుగు మాట కూడా చెవులు పడిద్ది అన్నంత కూడా వినపడదు కదా. నిజంగా దేవునికి స్తోత్రం. దేవుడు బలపరుస్తాడని దావీదు విషయంలో కూడా చాలాసార్లు మనం చూస్తాం. 89వ కీర్తన, ఇది యాతాము రాశాడు, దావీదు గురించి రాశాడు. 20వ వచనం. దావీదును కనుగొన్నట్టుగా క్రాంతి గారిని కూడా కనుగొన్నాడు దేవుడు. అభిషేకించుకున్నాడు. నా చెయ్యి అతనికి ఎడతెగక తోడై ఉన్నది. దేవునికి స్తోత్రం. దావీదుకి ఎముకలు బలహీనపడ్డాయి, ఎముకల్లో స్వస్థత లేదు. 38వ కీర్తనలో అంటాడు, 3వ వచనం లాస్ట్లో, నా ఎముకలలో స్వస్థత లేదు. ఎముకలు పాడైపోయినాయి కదా. 34వ అధ్యాయం 20వ వచనం, నా ఎముకలన్నిటిని దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం. ఎముక ఒకటైనా ఇది పోల కదా, బెండు రాల, కట్లేసినా కూడా ఎలా ఉంటుంది కదా. అక్కడే నమ్మ కుట్లేసింది, పాపం చూసుకుంటున్నాడు, గుర్తొచ్చింది పిల్లవాడికి. వెరీ గుడ్. తాతయ్య అంటాడు ఫోన్ చేసి, తగ్గిపోయింది తాతయ్య, నా కోసం ప్రార్థన చేయి అంటాడు. నిజంగా పిల్లలు చిన్న వయసులో అయినా సరే వాళ్ళు అమ్మాయి నేర్పుకున్న దాన్ని బట్టి వాళ్ళు పిక్చర్స్ వేస్తారు కదా. ఆత్మఫలము అని రాస్తారు, వరుసను రాస్తారు, అన్ని బోర్డులు వేసి రాస్తారు. చాలా చిన్న వయసు వాళ్ళు. దైవికంగా పాటల ద్వారా, యాక్షన్ ద్వారాగా స్లిప్పులు పట్టుకొని
చక్కగా దేవుని మాటలు చెబుతారు. ప్రార్థన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఒక అతనికి చెయ్యి బలహీనతగా ఉన్న సమయంలో యేసు ప్రభువారు స్వస్థపరచాలనుకుంటే శాస్త్రులు పరిచయులు ఇలా విశ్రాంతి దినం చేయటానికి వీల్లేదంటారు. ఆ, ఏమయ్య కనికరం చూపించడం మంచిదా, కాఠిన్యత్వం చూపించడం మంచిదా? ఆ, అది మార్కు సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. వారి హృదయ కాఠిన్యాన్ని చూసి దుఃఖపడి చూశాడు. ఏ మనుషులు వీళ్ళు అన్నట్టు. ఆ, నీ చేయి చాపు. చాపమ్మ, చేయి చాపమ్మ. వెరీ గుడ్. నీ చెయ్యి చాపు అన్నాడు. వాడు చెయ్యి చాపగానే చెయ్యి బాగుపడాడు. దేవుడు స్తోత్రం. దేవుడు బలపరిచాడు కదా కదా. తన వారిని దేవుడు ఏ సమయంలోనే సరే బాగు చేస్తాడు. వ్యతిరేకతలు ఉన్నాయి ఎందుకులే అని దేవుడు అనుకోలేదు. యేసు ప్రభు అనుకోలేదు. వీళ్ళు నా మీద మళ్ళీ తిరుగుబాటు చేస్తారు, నా మీద లేనిపోయి చెబుతారు. అక్కడ రాశాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ సంఘటన చూసి ఏరోదు దగ్గరికి వెళ్ళారు చెప్పటానికి. అతని మీద విరోధంగా ఇదంతా ఎందుకులే అని అనుకోలేదు దేవుడు. దేవుడు కనికరం కలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు. పుట్టి కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు మనం చూస్తాం కదా. యోహాను పేతురు గారు వెళ్ళారు. వారు యందు లక్ష్యం ఉంచాడు. వాళ్ళు వచ్చాయా, ఎండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగింది ఇస్తామని యేసునామములో లే అంటే శీలం మండలం అంట. చదవండి 3వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. వాని పాదములు శీలమండలములో బలం పొందెను. వాడు దిగ్గున లేచెను. వాడు గంతులేస్తూ మందిరానికి వచ్చాడు కదా. దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. అబ్బాయికి అంత వయసు లేదు కాబట్టి. అతనికి ఎంత వయసు ఉంటుందండి? పుట్టుకుంటూ వాడికి చెప్పండి, చూడమాకండి, చూస్తున్నారు పేపర్ లీక్. 40 సంవత్సరాల వయసు ఉంటుంది. నేను చెప్పాను ఈ విషయం కూడా. ఈ సందర్భంలో ఇతని గురించి, అంటే వేరే సందర్భం అది, అతని గురించి చెప్పేటప్పుడు చెప్పాను నేను. అతను సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని వాక్యంలో రాయబడి ఉంది. 4వ అధ్యాయం ఉంటుంది అది. ఏమ్మా, అంటే నేను ఆ సందర్భం ఎందుకు చెబుతున్నానంటే అంత వయసు ఇతనికి లేదు కాబట్టి అబ్బాయి తరపున వాళ్ళ నాన్నగారు మహిమపరుస్తున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అని చెబుతున్నా. దానికోసం 40 సంవత్సరాలు దాటిన వాడు. మనం కాంటెస్ట్ని చదివేటప్పుడు అర్థవంతంగా చదివితే అది ఎప్పటికీ మర్చిపోం మనం. అదనమాట సంగతి. నేను అందుకనే అధ్యాయాలే గుర్తుపెట్టుకుంటా. 1189 అధ్యాయాలు ఉన్నాయి. అది వచనాలు గుర్తుపెట్టుకోను, వచనాలు మీకు అప్పచెబుతా. మీరు కూడా గుడ్డు నేను అధ్యాయం చెప్పగానే వచనాలకు మీరు వెళ్ళిపోతారు. మీ సంఘస్థులు భలే ఇదిగా ఉంటారా, రెస్పాన్స్గా నువ్వు చెబుతా ఉన్నదాన్ని భలే ఫాలో అవుతారు. మేనేజర్స్ అన్నారు మన దగ్గరికి. స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు, ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ గారు వచ్చారు. వారు కూడా వాక్యాలు చెప్పారు. భలే భలే ఫాలో అవుతారా. జాన్ కెనడీ గారు లెక్కల మాస్టర్, లెక్చరర్ గారు. మ్యాథ్స్ చెప్తారు ఆయన నలందాలో. అవును, జాన్ కెనడీ. నిజంగా అందుకని మిమ్మల్ని మెచ్చుకోవాలి నేను. దేవునికి స్తోత్రం. అది నా ట్రైనింగే లేదు. అలా చెప్పటానికి కారణం ఏమిటంటే అందరి విషయం నాకు అనవసరం, కానీ 28వ అధ్యాయం యెషయా గ్రంథంలో 10వ వచనంలో ఉంటుంది.
లెక్కలు అయితే సూత్రం వెంబడి సూత్రం ఉంటుంది, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞలు ఉంటాయి. ఈ ధర్మశాస్త్రం అయినా భారత రాజ్యాంగం అయినా. కానీ వాక్యం అలా ఉండదు. 13వ వచనంలో కిందకు వస్తే, యెహోవా వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత దొరుకును. అందుకని నేను తీసుకున్న అంశము వరుసన ఉండదు. ఇచ్చట కొంత ఉండదు, అచ్చట కొంత ఉండదు. ఇప్పుడు లోతు గురించి చెప్పాలంటే, లోతు నీతిమంతుడు అని చెప్పాలంటే పాత నిబంధనలో లేదు. అది కొత్త నిబంధనకి వెళ్తే కానీ మనకు తెలియదు. అది గారు కూడా పేతురు గారు చెబితే కానీ మనకు అర్థం కాల. అందుకని దేవుని యొక్క వాక్యము ఇచ్చట అచ్చట ఉంటుంది. అది కూర్చుకోవాలి. కూర్పు అంటారు కదా, కూర్పు ఎడిటింగ్ అన్నవి ఉంటాయి ప్రతి దాంట్లో. మేడం గారు, పాస్టర్ గారు కూడా గుర్తించండి, కూర్పులు ఉంటాయి. 50వ అధ్యాయం కీర్తన 23వ వచ్చి చెప్పి ముగిస్తాను, మన టైం అయింది. స్తుతి యాగము అర్పించువాడు, అది ఇప్పుడు స్తుతి చెల్లిస్తున్నాడు, కృతజ్ఞుడై ఉన్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడంటే దేవుని మహిమపరచడమే. దేవునికి మహిమ కలుగును గాక. కాంతి గారిని బలపరిచినందుకు, కాంతి గారు మరి ఆయన బలం పొంది తన వారి పట్ల సమస్తం చేయటానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం. దేవుడి మాటల ఆశ్రయించి దీవించి ఆ కుటుంబాన్ని నిండారుగా ఆశ్రయించునుగా. గాడ్ బ్లెస్ యూ అండి.